బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్ పై భవానీపురం పోలీసులు తీసుకెళ్లడంతో నరసరావుపేట పోలీసులు సందిగ్ధంలో పడ్డారు. పోసాని కృష్ణమురళి కోసం రాత్రంతా ప్రయాణం చేసి ఆదోని వెళ్లారు నరసరావుపేట పోలీసులు. పరిస్థితి మారడంతో 2 రోజుల కస్టడీ కోసం మరోసారి నరసరావుపేట కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. మళ్లీ కస్టడీ పిటిషన్ అనుమతించిన వేరే పోలీస్ స్టేషన్ నుంచి పీటీ వారెంట్ ఉంటే కస్టడీకి అనుమతించే అవకాశం ఉండదంటున్నారు న్యాయ నిపుణులు. సోమవారం నరసరావుపేట కోర్టులో పోసానికి బెయిల్ పిటిషన్ పై విచారణ ఉన్న నేపథ్యంలో కస్టడీ పిటిషన్ పై నరసరావుపేట పోలీసులు న్యాయ సలహా తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శంకర్, ఓవర్ టు యు. రత్న, పోసాని కృష్ణమురళికి సంబంధించి యాక్చువల్గా నరసరావుపేట 2 టౌన్ పోలీసులు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు రేపు అసలు కస్టడీకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉదయం సమయంలో పీటీ వారెంట్ పైన విజయవాడ భవానీపురం పోలీసులు కర్నూలు వెళ్ళడం, ఆయన అక్కడి నుంచి పోసాని కృష్ణమురళిని విజయవాడ తరలించడం జరిగింది. అయితే పీటీ వారెంట్ ఉన్నప్పుడు కంపల్సరిగా కస్టడీ కంటే ముందుగా పీటీ వారెంట్నే అలో చేస్తారంటూ కూడా న్యాయ నిపుణులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పీటీ వారెంట్ ఉంది కాబట్టి విజయవాడ భవానీపురం పోలీసులకి పోసాని కృష్ణమురళిని ఇచ్చినట్టు తెలుస్తున్నారు. అయితే ఈ కస్టడీ పిటిషన్ కి సంబంధించి నరసరావుపేట పోలీసులు ప్రస్తుతం లీగల్ ఒపీనియన్ తీసుకోవడానికి సిద్దమవుతున్నారు. ఎందుకంటే ఈ రోజు రేపు కస్టడీకి ఇచ్చారు కాబట్టి మరి ఈ 2 రోజులు కస్టడీకి తీసుకునేటటువంటి అవకాశాలు ఉండవు. ఎందుకంటే కోర్టు కూడా ఉండదు. దాంతోపాటు విజయవాడలో రిమాండ్ చేస్తే కనుక అక్కడి నుంచి తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకోసం సోమవారం దీనికి సంబంధించినటువంటి దానిపైన కోర్టును అప్రోచ్ అవ్వాలి. ఒకవేళ సోమవారం నరసరావుపేట కోర్టును అప్రోచ్ అయినా వాళ్ళు అనుమతి ఇచ్చినా మళ్లీ ఏదన్నా పీటీ వారెంట్ వస్తే అక్కడ వీళ్ళు తీసుకొని వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మరి ఏ విధంగా ఈ లీగల్ గా ముందుకు వెళ్లాలనే దానిపైన మాత్రం కొంత చర్చ జరుగుతుంది. కాకపోతే నరసరావుపేట పోలీసులు మాత్రం ఒకే అంశాన్ని చెప్తున్నారు. కంపల్సరీగా 2 రోజులు కస్టడీకి తీసుకొని విచారించాల్సినటువంటి అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా కస్టడీ పిటిషన్ ని మళ్లీ దాఖలు చేస్తాం, కోర్టు ద్వారా మళ్లీ దాన్ని ఎక్స్టెండ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తామంటున్నారు. కానీ సోమవారం పోసాని కృష్ణమురళికి సంబంధించి బెయిల్ పిటిషన్ పైన నరసరావుపేట కోర్టులో చర్చ జరగనుంది. మరి ఈ రెండిట్లో ఏదైతే కస్టడీ అవ్వలేదు కాబట్టి మరి బెయిల్ పిటిషన్ ని తీసుకుంటారా, లేకపోతే మళ్లీ కస్టడీకి సంబంధించినటువంటి అంశాలపైన ఇద్దరి మధ్య వాదనలు జరిగి దానిని ముందు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుందా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి న్యాయవాదులు అయితే కోర్టులో అనేక సార్లు వాళ్ళు వాదనలు వినిపిస్తున్నారు. ఏమనంటే కావాలని చెప్పే పోసానికి బెయిల్ రాకుండా ఉండటానికి కస్టడీని అని కోరుతున్నారు. దాంతోపాటు లేట్ చేసేటటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారంటూ మొన్న కూడా వాదనలు వినిపించడం జరిగింది. అయితే కోర్టు మాత్రం 2 రోజులు యాక్సెప్ట్ చేసింది. తర్వాత బెయిల్ పిటిషన్ కి సంబంధించి విచారణ చేపడతా ఉంది. మరి ఇప్పుడు ఇది తీసుకోలేదు కాబట్టి మరి కోర్టు ఏ విధంగా తీర్పిస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి అంశంగా ఉంది. పోలీసులు మాత్రం కంపల్సరీగా కస్టడీకి తీసుకుంటాము, దీనికి సంబంధించి ఎక్కడా కూడా పీటీ వారెంట్లు లేకుండా చూసుకొని కంపల్సరీగా ఆ 2 రోజులు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తామంటున్నారు. ఏదైనప్పటికీ కూడా మన నరసరావుపేట పోలీసులు కస్టడీకి తీసుకుంటారా, లేకపోతే బెయిల్ వేసి ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితులు ఉంటాయనేది చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. రైట్, ఇక పోసాని కృష్ణమురళికి సంబంధించి పీటీ వారెంట్ పై భవానీపురం పోలీసులు తీసుకెళ్లడంతో అటు నరసరావుపేట పోలీసులు సందిగ్ధంలో పడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోసాని కృష్ణమురళి కోసం రాత్రంతా ప్రయాణం చేసి ఆదోని వెళ్లారు నరసరావుపేట పోలీసులు. పరిస్థితి మారడంతో 2 రోజుల కస్టడీ కోసం మరోసారి నరసరావుపేట కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే కస్టడీ పిటిషన్ అనుమతించిన వేరే పోలీస్ స్టేషన్ నుంచి పీటీ వారెంట్ ఉంటే మాత్రం కస్టడీకి అనుమతించే అవకాశం ఉండదని చెప్తున్నారు న్యాయ నిపుణులు. ఇక సోమవారం నరసరావుపేట కోర్టులో పోసానికి బెయిల్ పిటిషన్ పై విచారణ ఉన్న నేపథ్యంలో కస్టడీ పిటిషన్ పై నరసరావుపేట పోలీసులు న్యాయ సలహా తీసుకుంటున్నారు. ఇక ఇప్పటికే చూసుకుంటే 2 రోజులు నరసరావుపేట పోలీస్ స్టేషన్ కి ఆయన కస్టడీకి ఒకవేళ తీసుకుంటే కనుక న్యాయవాది సమక్షంలోనే విచారణ కూడా జరిపే అవకాశం కనిపిస్తుంది.